SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బార్ కౌన్సిల్ అభ్యర్థి న్యాయవాది ఉదయకాంత్ నేడు తాండూరు బార్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఉదయకాంత్ మరియు న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ ఈ నెల 30న రాష్ట్ర బార్ కౌన్సిల్కు జరిగే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడించారు. న్యాయవాదుల హక్కుల కోసం పోరాడతానని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు కౌన్సిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, బి రామరెడ్డి, గోపాల్ మరియు బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నుకోబడి 25 మంది ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు కలిసినారు, ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసినారు, గత ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసినారు, అడ్వకేట్ వెల్ఫేర్ గురించి ఎంతమంది మాట్లాడారు. 100 కోట్లు వచ్చినా 100 కోట్లు తీసుకుపోయి సొసైటీలో పెట్టింది. మనం 100 కోట్ల అకౌంటబిలిటీ మనకు పడుతున్న వెల్ఫేర్ పైసలు ఎడిగిపోతున్నాయి. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు. దేర్ ఆర్ సెవరల్ అదర్ ఇష్యూస్ సార్. మై ఓన్లీ సేయింగ్ టు మై ఓన్ అప్డేట్ టు ఆల్ యూ మై డియర్ అడ్వకేట్స్, డోంట్ బీ కన్ఫైన్డ్ టు దిస్ ఏరియా. మేక్ ఎ కాల్ at least. Ask them, question them. Where the entire money has gone. Why our life is not been secured? Why we should struggle going behind the government hospitals? Why not the corporate hospitals? What is the lapses? What's the problem? You try to... The part and parcel of judiciary, advocates kuda. Well, training avasram leda. How to prepare evidence ekka cheyali. Of course, subject academic ga manaku telusuna kuda. Procedure aspect lo manaku ఖచ్చితంగా ట్రైనింగ్ అవసరం. ఒకవేళ ట్రైనింగ్ అనేది ఉండకుంటే, జ్యుడిషియరీలో అడ్వకేట్స్ ట్రైనింగ్ ఉండకుంటే, దట్ ఈస్ పార్షల్ గోయింగ్ అవుతుంది. జ్యుడిషియరీ ఎఫిషియెంట్గా కోర్టు నడవాలంటే జూనియర్స్కి అడ్వకేట్స్కి ట్రైనింగ్ మస్ట్ అండ్ షుడ్. అది పెద్ద పని కాదు గవర్నమెంట్ తలుచుకుంటే. ఆ జ్యుడిషియల్ అకాడమీలే మనకు కొన్ని రోజులు పెట్టేస్తే అట్లనే తీసుకుంటారు. మంచి చేశారు సార్ మీరు. ఖచ్చితంగా మీరు దీనికోసం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి మా బార్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఇంకొక అడ్వకేట్స్ రావాలంటే మనకు నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, లా కాలేజెస్. ఏ ఒక్కరు కూడా మన అడ్వకేట్స్ పిల్లల్ని కూడా మనం అందులో జాయిన్ చేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ఛార్జింగ్ ఆల్మోస్ట్ 50-55 lakhs, 30 నుంచి 55 lakhs of rupees they are charging for 1 year fees. Of course you will definitely have a very bright future if you study there. But though we have that knowledge, ability ఉన్నా కూడా అది రీచ్ కాని పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇన్ దట్ ఆస్పెక్ట్స్లో నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నా కూడా దాంట్లో కూడా మనకు అట్లీస్ట్ అడ్వకేట్స్ పిల్లల కన్నా ఒక ప్రాపర్ రాయితీ ఇచ్చే విధంగా కానీ, కొంత డిబేట్ ఇచ్చే విధంగా కానీ ఉంటే బాగుంటుందని చెప్పి మై ఫ్రెండ్ వారు ఎక్స్ప్రెసింగ్. నేను నా గురించి నేను చెప్తున్నాను. ఇది ఒక ప్రతిపాదన కూడా ఎవరైనా మెంబర్స్ వచ్చినప్పుడు కూడా జస్ట్ కీప్ ఇట్ అక్రాస్. ఎండ్ ఆఫ్ ది డే ఒకటి సార్, ఇప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బై అండ్ లార్జ్ చాలా విషయాలు చేయొచ్చు. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు మాట్లాడుకొస్తే ఇంతమంది కూర్చున్నారు కదా, నేనేం మాట్లాడడానికి వచ్చినో ఏం మాట్లాడుతున్నానో అని అనేదానికంటే కూడా వాళ్ళ అంతర్గతంగా ఒక మాట పిచ్ చేస్తూ ఉంటుంది. నాకేమొస్తుంది అని. Until and unless we get something for our own self, definitely we will not come forward to give to somebody. మనం ఏదో ఇస్తే తప్ప ఇంట్లో మనకి ఏం లేదు. సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఓట్స్. డెఫినెట్లీ నేను దేనికి అనుకుని అట్లీస్ట్ నేను ఏదైనా ఇచ్చాను ఉండాలి, ఇస్తున్నాను ఉండాలి, లేదంటే ఇస్తాను నమ్మకాన్ని నేను క్రియేట్ చేయాలి. అది పాసిబుల్ ఇంపాసిబుల్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే there are several things which are very much impossible. బట్ ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అంటే ఒకటి సార్, నేనేమంటే ప్రయత్నం చేయడం మన వంతు. మన అదృష్టాలు ఏముంది ఏందో మనకి తెలియదు. బట్ ప్రయత్నం చేసే ప్రాసెస్లో ఎక్కడ కూడా లోపం వ్యాపించదని చెప్పేసి నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. మనం ఏదైతే ప్రతిపాదన అనుకుంటారో ఇవాళ ఉదయం వచ్చాడు మాట్లాడి పోయిండు అది కాదు సార్. 7 సంవత్సరాలు మీరు ఎన్నుకున్న 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రోజైనా మనం అడిగినామా? ఇవాళ వస్తున్నారు పోతున్నారు, మనం వాళ్ళు చెప్పిన భాషనంతా ఇంటా ఉన్నాము, మనం నిజంగా క్వశ్చన్ చేసినామా? బార్ కౌన్సిల్కి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్నదా? పోతే మళ్ళీ నాలో అటెండ్ అవుతున్నారా? సీనియర్ అడ్వకేట్ పొద్దున్న లేస్తారు, సాయంత్రం దాకా కేసులు కోట్ల, సాయంత్రం కాగానే వాళ్ళ ఆఫీసులలో వాళ్ళ డిక్టేషన్ కథ కాక రాత్రి అయితే తెల్లారి మళ్ళీ రెడీ అయితే పోతారు. మరి అడ్వకేట్ల ఇష్యూను అర్థం చేసుకోలేవు. మన అడ్వకేట్స్ ఇష్యూ చెప్పుకోవడానికి మనకి ఏ ప్లాట్ఫామ్ ఉంది?
అటువంటి ప్లాట్ఫామ్ మనం ఎందుకు క్రియేట్ చేయదు? బార్ కౌన్సిల్ హైకోర్టు పోతే బార్ కౌన్సిల్ రూమ్ గిట్టున్నది. అట్లీస్ట్ బార్ కౌన్సిల్ అట్లీస్ట్ ఎలెక్ట్ అయిన మెంబర్స్ ని వై డోంట్ యూ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ విజిట్ ఎవ్రీ కోర్ట్ 25 మెంబర్స్. ఆ 25 మంది సెగ్రిగేట్ చేసుకోండి, జిల్లాలకు ఒక్కొక్క పోర్ట్ఫోలియో జడ్జి ఉంటారు కదా కోర్టులకి. Then why don't you be a member? Why don't you come and visit every court for every 15 days or 20 days? Why don't you question this? Why don't you make this as an agenda? Why don't you make it as a mandate? So ఇటువంటి ప్రతిపాదన కూడా యూ క్వశ్చన్ నేను అంటున్నాను కాదు, ఎవరు వచ్చినా కూడా మీరు వచ్చినారని అడగండి, ఈరోజు ఎందుకు రాలేదని అడగండి, మరి వస్తానే ప్రామిస్ ఇస్తారని అడగండి. ఒకవేళ రాకపోతే మనం ఏం చేయమంటారు కూడా అడగండి. రాకపోతే ఏం చేయమంటారు వాళ్ళని అడిగేసి మీరు అదే పని చేయండి సార్. సో దట్ డెఫినెట్లీ మీరు ఓటేసి గెలిపించి ఆ పొజిషన్లో ఉంచుతున్నారు కాబట్టి వితౌట్ యూ దేర్ నో మెంబర్స్, దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్ ద బాడీ and you are the persons who are electing and choosing them. Better prospects. Why don't you take an authority to question them? Why don't there be a proper platform, or why don't be a proper way out? మన వాళ్ళకి రీచ్గా నీకు ఎందుకు వే అవుట్ ఉండదు? ఒక బార్ కౌన్సిల్ మెంబర్ మేము దగ్గర నుండి లాస్ట్ టైం ఎలక్షన్ గెలిపించిన తర్వాత ఇట్టని ప్రచారం వేయం, మొత్తం రాష్ట్రం అంతా తిరిగినాం. గెలిపించిన తర్వాత ఏమైంది? మేమందరం మా ఊర్లలో తీసుకుపోయి ఇట్లా అందరిక తీసుకుపోయి పరిచయం చేసేసి ఓట్లు వేస్తే ఒక్కరు ఫోన్ ఎత్తులేదు. ఇట్స్ అ ట్రూ ఫ్యాక్ట్ సార్, మేము అనుభవించినాం. మొన్న అదే ఊరికి మేము వెళ్ళేసి మా ఊరు చోట్ల అడుగుతూ ఉంటే సి అంటా ఉన్నాం. మీరు చెప్పిన వ్యక్తి మేము ఎన్నుకున్నాం కదా, మరి మేము మాకు కనీసం వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మరి అటు వాళ్ళు ఉండేందుకు లేకేందుకు అటువంటి మేము ఎందుకు ఎన్నుకోవాలి? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చిందని చెప్పేసి అటువంటి వాళ్ళు స్టిల్ దే ఆర్ టుడే హూ ఆర్ కంటెస్టింగ్ ఫర్ దిస్ ఎలక్షన్స్. ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, అంటే కొత్తప్పుడు వింత ఉంటుంది, పాత పూర్వత ఉంటుంది కదా. ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్స్. బట్ పాత వాళ్ళు ఏం చేసినారనేది మీరు క్వశ్చన్ చేయండి. వచ్చిన వాళ్ళు అందరిని అడగండి. ఇంతవరకు ఎవరైతే వచ్చినారో నా నోటీస్లో వాళ్ళని అడగండి. రేపు ఏం చేస్తారు అడగండి. అండ్ డెఫినెట్లీ ఐ టెల్ యూ సార్, యూ జస్ట్ హ్యావ్ యువర్ అనాలిసిస్ అండ్ ద పీపుల్ హు ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ అండ్ హు ఆర్ మేకింగ్ దర్ ప్రామిసెస్ అండ్ యూ టేక్ ఎ రైట్ డెసిషన్ అండ్ యువర్ జడ్జ్మెంట్ ఇస్ అల్టిమేట్ అండ్ ఫైనల్. ఈరోజు మాట్లాడుతున్న మాట ఈడికే పరిమితం కావాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా కూడా చాలా దూరం వెళ్తాయి. నాకున్న సోషల్ నెట్వర్క్సే కావచ్చు. హ్యావ్ ఫాట్ ఫర్ మెనీ రీజన్స్ సార్. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మెడికల్ ఎయిడ్ చాలా చోట్ల బడ్డీని చూసి ఏ ఒక్కరికైనా నిజంగా కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉన్నదంటే లేదు. నాకే జరిగింది. మెడికల్ మాఫియా అని చెప్పేసి అడ్వకేట్ ఉదయకాంత్ అని చెప్పి మీరు ఒకవేళ యూట్యూబ్లో కొడితే నేను చెప్తే ఏం జరిగింది మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ అన్ని మీకు టెలికాస్ట్ చేసి ఈవెన్ అడ్వకేట్ ఉదయకాంత్ అని యూట్యూబ్లో టైప్ చేసిన, గూగుల్లో టైప్ చేసిన, నా డీటెయిల్స్ అన్ని వచ్చేసారు. మీకు గొప్ప చెప్తలేను. మన అడ్వకేట్స్ ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తే ఏ హాస్పిటల్ సార్ 10 లక్షలు తక్కువ అయితే లేదు సార్. డూ వీ హ్యావ్ ఎనీ మెడికల్ ఇన్సూరెన్స్? నో, వీ కెనాట్ టేక్. వెదర్ బార్ కౌన్సిల్ ప్రొవైడ్ చేస్తున్నది లేదు. ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే సార్ నేను ఒక మాట అడుగుతాను సార్, అడుగుకొని మాట్లాడుతున్నాను సార్. ఒక 25 లక్షలు నా ఇంటికి వస్తే అని ఏమనుకోకండి. ఎవరన్నా చేస్తారు సార్ ప్లీజ్. నేను చనిపోతే నా ఇంటికి ఒక 25 లక్షలు ఇన్సూరెన్స్ ఉందో లేకపోతే సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నది నాకైతే లేదు. నేను చేస్తున్నాను, లేదని చేయొద్దండి, లేకపోతే ఉన్నదన్నా చేయొద్దండి సార్. మేబీ నాబోష్ ఫీల్ అవుతున్నారు కావచ్చు. సారీ టు ఆస్క్ తీసుకొచ్చాను సార్. ఆ విసులుబాటు కూడా మనకు లేదు సార్. మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నాం, ఆ విసులుబాటు లేదు సార్. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తోడు ఒక మీరు డెల్ వెళ్ళండి, లేకపోతే ఐబిఎం కంపెనీకి వెళ్ళండి, లేకపోతే ఏది చిన్న కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తోళ్ళు కూడా వాడు జాయిన్ కాగానే వాళ్ళకంటే ఒక ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇస్తారు. 10 లక్షలు 7 లక్షలు మెడికల్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి, లేదంటే కనుక మదర్ అండ్ ఫాదర్స్. వీ డజంట్ హ్యావ్ దట్ ఫెసిలిటీ సార్. మనం పోతే కనీసం 5 లక్షలు వచ్చే విసులుబాటు కూడా లేదు సార్. నేను చాలా స్టేట్ ఫోరంలో మాట్లాడున్నా. అట్లీస్ట్ ₹1 కాకపోయినా మినిమం ఒక 50 లక్షలను వచ్చే విధంగా 100% మనం ప్రయత్నం చేయండి సార్. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ వెదర్ ఇట్ విల్ హ్యాపీన్ ఆర్ నాట్, ఇట్స్ డిఫరెంట్ థింగ్ సార్. మనం ప్రయత్నం చేద్దాం సార్. ప్రతి ఎన్రోల్ అయిన అడ్వకేట్ చనిపోతే 50 లక్షలు వచ్చే విధంగా అట్లీస్ట్ మెడికల్ 5 లక్షలు అవుతే 10 లక్షలు వస్తుంది. వై డోంట్ వీ డూ దట్? ఎన్నో ప్రభుత్వాలు ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ ఉన్నాయి కదా. వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ దట్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్? Why don't we be empaneled in that so that every enrolled advocate or new advocate place, definitely there will be one good representative who can speak about you. నాకు చిన్న కష్టంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి, లేకపోతే మంత్రికి ఫోన్ చేసి, లేకపోతే ఓ ఎంపీకి ఫోన్ చేసి, లేకపోతే ఓ మినిస్టర్ దానికి సేమ్ దాని పోయి యాక్సెస్ ఎవరన్నా ఇవ్వగలుగుతుందా మనకి చెప్పండి సార్. వై డోంట్ వీ గెట్? ఓట్ల కోసం ఇదే రేవంత్ రెడ్డి గారు వస్తారు కావచ్చు, ఇదే ఎమ్మెల్యే గారు వస్తారు కావచ్చు, మరి మేము వచ్చినా క్యాన్ బి యాక్సెస్ దేర్? Think about it.
అవకాశం దొరికిందని ఏదో మాట్లాడుతున్నాను కాదు సార్. వాట్ ఈస్ దేర్ ఇన్ మీ, నా మనసులో నా ఆవేదన మీ చేతుల్లో కూర్చొని నేను ఏదైతే అనుభవించిందో అవన్నీ కూడా ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశానని చెప్పి నేను భావిస్తున్నాను సార్. సో స్టిల్ ఐఎమ్ అట్ యువర్ డిస్పోజల్ అండ్ డెఫినెట్ ఐ విల్ బి అవైలబుల్ టు యూ. వన్ ఆర్ అదర్ అకేషన్ మీకు ఏ అవసరం ఉన్నా కూడా సార్, వన్స్ అగైన్ ఐ టెల్, ఒక న్యాయవాదిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ కావచ్చు, సాధారణ వ్యక్తి కూడా కావచ్చు, నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ యొక్క ప్రామిస్ ఏం చేస్తాను. వెండింగ్ దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ సార్. బట్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వే ఐ కెన్ హెల్ప్ యూ మై కలీగ్ అడ్వకేట్